శ్రీ జగద్గురువులు శంకర జయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య చరణ విందములకు నమస్కరించి ఈరోజు మనం ప్రశ్నోత్తర రత్నమాలిక అనేటటువంటి పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇది శంకరాచార్యుల వారు అతి గహనమైనటువంటి వేదాంత విషయాలని కొన్ని స్తోత్రములుగా కొన్ని పుస్తకాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు భక్తి విరక్తి రెండు లేనటువంటి సాధారణ మనుషులు, అలాగే చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా హితాన్ని కలిగించి వారి వారి జీవితాలను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఆయన శిష్యవత్సలుడైనటువంటి ఆయన చాలా సులభమైనటువంటి రీతిలో ప్రశ్న సమాధానం అనేటువంటి రూపంగా ఆయన ఈ వేద శాస్త్ర పురాణ సాహిత్య సారాన్ని అంతటినీ కూడా వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పడం జరిగింది. ఇది ప్రశ్నోత్తర రత్నమాలిక అనేటువంటి పేరు. దేనికి కహ్ఖలు నాలంక్రియతే దృష్టాదృష్టార్థ సాధన పటీయాన్ అముయా కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. ఇందులో 67 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. ఇది భగవన్ కిముపాదేయం గురువచనం హేయమపి చ కిం అకార్యం కో గురుః అధిగత తత్వః శిష్యహితాయోద్యతః సతతం త్వరితం కిం కర్తవ్యం విదుషాం సంసార సంతతిచ్ఛేదః కిం మోక్షతరోర్బీజం సమ్యజ్ఞానం క్రియాసిద్ధం కః పథ్యతరో ధర్మః కః శుచిరిహ యస్య మానసం శుద్ధం కః పండితో వివేకీ కిం విషం అవధీరణా గురుషు కిం సంసారే సారం బహుశోపి విచింత్యమానమిదమేవ కిం మనుజేష్విష్టతమం స్వపరహితాయోద్యతం జన్మ మదిరేవ మోహజనకః కః స్నేహః కేచదస్యవో విషయాః క భవవల్లీ తృష్ణా కో వైరీ యస్త్వనుద్యోగః కస్మాత్ భయమిహ మరణాత్ అంధాదిహ కో విశిష్యతే రోగీ కశూరః రాగి అంధాదిహ కో విశిష్యతే రాగి కశూరః యో లలనా లోచన బాణైః నచ వ్యథితః పాతుం కర్ణాంజలిభిః కిమమృతమిహ యుజ్యతే సదుపదేశః కిం గురుతాయామూలం యదేతత్ అప్రార్థనం నామ కిం గహనం స్త్రీచరితం కశ్చతురః యో న ఖండితస్తేన కిం దుఃఖం అసంతోషః కిం లాఘవం అధమతో యాచ్నా కిం జీవితం అనవద్యం కిం జాడ్యం పాఠతోప్యనభ్యాసః కో జాగర్తి వివేకీ కా నిద్ర మూఢతా జంతోః నళినీగత జలవత్ తరళం కిం యౌవనం ధనం చాయుః కథయ పునః కే శశినః కిరణ సమాః సజ్జనా ఏవ కో నరకః పరవశత కిం సౌఖ్యం సర్వసంగ విరతిర్యా కిం సత్యం భూతహితం ప్రియంచ కిం ప్రాణినాం అసవః కో అనర్థఫలః మానః కా సుఖదా సాధుజన మైత్రీ సర్వవ్యసన వినాశే కో దక్షః సర్వథా త్యాగీ కిం మరణం మూర్ఖత్వం కించానర్ఘం యదవసరే దత్తం ఆమరణాత్ కిం శల్యం ప్రచ్ఛన్నం యత్కృతం పాపం కుత్ర విధేయో యత్నః విద్యాభ్యాసే సదౌషధే దానే అవధీరణా క్వ కార్యా ఖల పరయోషిత్ పరధనేషు కా అహర్నిశమనుచింత్య సంసారాసారత నతు ప్రమదా కా ప్రేయసీ విధేయ కరుణా దీనేషు సజ్జనే మైత్రీ
कंठगतैरप्यसुभिः कस्य ह्यात्मा न शक्यते जेतुम् मूर्खस्य शङ्कितस्य च विषादिनो वा कृतघ्नस्य कः साधुः सद्वृत्तः कम् अधममाचक्षते तु असद्वृत्तं केन जितं जगदेतत् सत्यतितिक्षावता पुंसा कस्मै नमांसि देवाः कुर्वन्ति दयाप्रधानाय कस्मात् उद्वेगः स्यात् संसारारण्यतः सुधियः कस्य वशे प्राणिगणः सत्यप्रियभाषिणो विनीतस्य त्वस्थातव्यं न्याय्ये पथि दृष्टादृष्टलाभाढ्ये कोन्धः यो अकार्यरतः को बधिरः यो हितानि न शृणोति को मूकः यः काले प्रियाणि वक्तुं न जानाति किं दानम् अनाकाङ्क्षं किं मित्रं यो निवारयति पापात् कोऽलङ्कारः शीलं किं वाचां मण्डनं सत्यं विद्युद्विलसितचपलं किं दुर्जनसङ्गतिर्युवतयश्च कुलशीलनिष्प्रकम्पाः के कलिकालेऽपि सज्जना एव चिन्तामणिरिव दुर्लभमिह किं कथयामि तच्चतुर्भद्रम् किं तद्वदन्ति भूयो विधूततमसो विशेषेण दानं प्रियवाक्सहितं ज्ञानम् अगर्वं क्षमान्वितं शौर्यं वित्तं त्यागसमेतं दुर्लभमेतत्तत् चतुर्भद्रं किं शोच्यं कार्पण्यं सति विभवे किं प्रशस्तम् औदार्यं कः पूज्यो विद्वद्भिः स्वभावतः सर्वदा विनीतो यः कः कुलकमल दिनेशः सति गुणविभवेपि यो नम्रः कस्य वशे जगते तत् प्रियहितवचनस्य धर्मनिरतस्य विद्वन्मनोहरा का सत्कविता बोधवनिता च कं न स्पृशति विपत्तिः प्रवृद्ध वचनानुवृत्तिः न दान्तम् प्रवृद्धवचनानुवर्तिनं दान्तम् कस्मै स्पृहयति कमला तु अनलसचित्ताय नीतिवृत्ताय त्यजति च कं सहसा द्विजगुरु सुर निन्दाकरञ्च सालस्यं कुत्र विधेयो वासः सज्जन निकटे अथवा कास्यां कः परिहार्यो देशः विशुनयुतो लुब्धभूपश्च केनाशोच्यः पुरुषः प्रणतकलत्रेण धीरविभवेन इह भुवने कश्शोच्यः सत्यपि विभवे न यो दाता किं लघुताया मूलं प्राकृतपुरुषेषु या याचना रामादपि कशूरः स्मरशर निहतो न यश्चलति किम अहर्निशम् अनुचिन्त्यं भगवच्चरणं न संसारः चक्षुष्मन्तोऽप्यन्धाः के स्युः ये नास्तिका मनुजाः कः पंगुरिह प्रथितो व्रजति च यो वार्धके तीर्थं किं तीर्थमपि मुख्यं चित्तमलं यन्निवारयति किं स्मर्तव्यं पुरुषैः हरिनाम सदा न यावनी भाषा को हि न वाच्यस्सु धिया परदोषश्चानृतं तद्वत् किं सम्पाद्यं मनुजैः विद्या वित्तं बलं यशः पुण्यं कः सर्वगुणविनाशी लोभः शत्रुश्च कः कामः
का च सभा परिहार्य हीनाया वृद्धसचिवेन इह अवहितस्यात् मनुजः किल राजसेवायाम् प्राणादपि को रम्यः कुलधर्मः साधुसङ्गश्च का संरक्ष्या कीर्तिः पतिव्रता नैजबुद्धिश्च का कल्पलता लोके सच्छिष्यायार्पिता विद्या कोक्षयवटवृक्षः स्यात् विधिवत् सत्पात्र दत्तदानं यत् किं शस्त्रं सर्वेषां युक्तिः माता च का धेनुः किं नु बलं यद्धैर्यं को मृत्युः यदवधानराहित्यं कुत्र विषं दुष्टजने किमिह अशौचं भवेत् ऋणं नृणां किम् अभयमिह वैराग्यं भयमपि किं वित्तमेव सर्वेषां का दुर्लभा नराणां हरिभक्तिः पातकञ्च किं हिंसा को हि भगवत्प्रिय स्यात् यः अन्यं नोद्वेजयेत् अनुद्विग्नः कस्मात् सिद्धिः तपसः बुद्धक्वनु भूसुरः कुतो बुद्धिः वृद्धोपसेवया के वृद्धाः ये धर्मतत्त्वज्ञाः संभावितस्य मरणात् अधिकं किं दुर्यशो भवति लोके सुखी भवेत् कः धनवान् धनमपि च किं यतश्चेष्टं सर्वसुखानां बीजं किं पुण्यं दुःखमपि कुतः पापात् कस्य ऐश्वर्यं यः किल शङ्करमाराधयेत् भक्त्या को वर्धते विनीतः को वा हीयते यो दृप्तः को न प्रत्येतव्यो ब्रूते यश्चानृतं शश्वत् कुत्रानृतेऽप्यपापं यच्चोक्तं धर्मरक्षार्थं को धर्मः अभिमतः यः शिष्टानां निजकुलीनानां साधुबलं किं दैवं कस्साधु सर्वदा तुष्टः दैवं किं यत् सुकृतं कस्सुकृति श्लाघ्यते च यः सद्भिः गृहमेधिनश्च मित्रं किं भार्या को गृही च यो यजते को यज्ञः यः श्रुत्या विहितः श्रेयस्करो नृणाम् कस्य क्रिया हि सफला यः पुनः आचारवान् शिष्टः कस्शिष्टः यो न वेदप्रमाणवान् कस्शिष्टः यो वेदप्रमाणवान् को हतः क्रियाभ्रष्टः को धन्यः सन्यासी को मान्यः पंडितः साधुः कस्सेव्यः यो दाता को दाता यो अर्थितृप्तिम् आतनुते किं भाग्यं देहवताम् आरोग्यं कः फली कृषिकृत कस्य न पापं जपतः कः पूर्णः यः प्रजावान् स्यात् किं दुष्करं नराणां यन्मनसो निग्रहः सततं को ब्रह्मचर्यवान् स्यात् यश्च अस्खलितोर्ध्वरेतस्कः का च परदेवतोक्ता चिच्छक्तिः को जगद्भर्ता सूर्यः सर्वेषां को जीवनहेतुः स पर्जन्यः कश्शुद्धः कश्शूरः यो भीतत्राता त्राता च कः
సహ గురుః కో హి జగద్గురురుక్తః శంభుః జ్ఞానం కుతః శివాదేవ ముక్తిః లభేత కస్మాత్ ముకుంద భక్తేః ముకుందః కః యః తారయేత్ అవిద్యాం కాచా విద్యా యదాత్మనో స్ఫూర్తిః కస్య న శోకః యస్యాత్ అక్రోధః కిం సుఖం తుష్టిః కో రాజా రంజనకృత్ కశ్చశ్వా నీచసేవయా యస్యాత్ కో మాయి పరమేశః క ఇంద్రజాలాయతే ప్రపంచోయం కః స్వప్ననిభః జాగ్రత్ వ్యవహారః సత్యమపి చ కిం బ్రహ్మ కిం మిథ్యా యత్ విద్యానాశ్యం తుచ్ఛంతు శశవిషాణాది కాచ అనిర్వచనీయా మాయా కిం కల్పితం ద్వైతం కిం పారమార్థికం స్యాత్ అద్వైతం అజ్ఞతా కుతః అనాదిః వపుషశ్చ పోషకం కిం ప్రారబ్ధం చ అన్నదాయి కిం చ ఆయుః కో బ్రాహ్మణైరుపస్యః గాయత్ర్యర్కాగ్నిర్గోచరః శంభుః గాయత్ర్యాం ఆదిత్యే చ అగ్నౌ శంభౌ చ కిం ను తత్తత్వం ప్రత్యక్షదేవతా కా మాతా పూజ్యో గురుశ్చ కః తాతః కః సర్వదేవతాత్మా విద్యాకర్మాన్వితో విప్రః కశ్చ కులక్షయహేతుః సంతాపః సజ్జనేషు యోకారీ కేషాం అమోఘవచనం ఏ చ పునః సత్యమౌన శమశీలాః కిం జన్మ విషయసంగః కిముత్తరం జన్మ కుత్ర స్యాత్ కః అపరిహార్యః మృత్యుః కుత్ర పదం విన్యసేత్ చ దృష్టపూతే పాత్రం కిమన్నదానే క్షుధితం కః అర్చ్యో హి భగవదవతారః కశ్చ భగవాన్ మహేశః శంకరనారాయణాత్మకః ఫలమపి భగవద్భక్తేః కిం తల్లోక స్వరూప సాక్షాత్వం కో మోక్షశ్చ కః హి అవిద్యాస్తమయ హ్యవిద్యాస్తమయ మోక్షశ్చ కో హ్యవిద్యాస్తమయః కః సర్వవేదభూః అథ చోం ఇత్యేషా కంఠస్థ ప్రశ్నోత్తరరత్నమాలికా యేషాం తే ముక్తాభరణా ఇవ విమలాశ్చ ఆభాంతి సత్సమాజేషు అని ఈ 27 శ్లోకములు చెప్పడం జరిగింది. ఇది నిజంగా కక్కలు నాలంక్రియతే దృష్టాదృష్టార్థ సాధన పటీయ అన్న దీనికి ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక అనే పేరు సార్థకమైనటువంటిది. రత్నమాలిక ఇది దేనికి ఉపకరిస్తుంది అంటే దృష్టాదృష్టార్థ సాధన పటీయాన్ అయినటువంటి మనిషి అంటే ఉందంటే ప్రపంచంలో ఎన్నో లాభాలు ప్రాపంచికమైనటువంటి సుఖములు మాత్రమే కలుగుతూ ఉంటాయి. కానీ ఈ రత్నమాలిక వలన ఈ ప్రపంచము దృష్టము అలాగే అదృష్టము తర్వాత మరణానంతరం కలిగే అదృష్టం మనం చూడలేనటువంటి లాభాలు కూడా ఎన్నో కలుగుతూ ఉంటాయి. కనుక వాటిని సాధన చేయాలి అనుకునేటువంటి శక్తిమంతుడికి అటువంటి వాడు ఎవడు నామాలిక అలంకారం కాకుండా పోతుంది. అముయ కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. అముయ అంటే ఈ కంఠస్థితయా కంఠములో ఉన్నటువంటి ప్రశ్నోత్తర రత్నమాలిక చేత ఎవడు అలంకరింపబడు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అంటే ఆ ఇది కంఠస్థితయ. ఈ రత్నమాలికని మామూలుగా కంఠంలో వేసుకోవటం అంటే మెడలో వేసుకున్నట్లయితే మామూలు రత్నమాలిక అయినట్లయితే దాన్ని కాపాడుకోవటం కూడా కష్టమవుతుంది. అది అవసరానికి కూడా అప్పుడప్పుడు ఉపయోగపడకపోవచ్చు. ఎంత ఉపయోగపడినా కూడా, ఎంత కాపాడుకున్నా కూడా అది మరణం వరకే కానీ మరణానంతరం దాని వల్ల ఏమి ప్రయోజనం లేదు. అదృష్టమైన ప్రయోజనం దాని వల్ల ఏమీ లేదు. కానీ ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక కంఠంలో అంటే కంఠస్థం చేసినట్లయితే, దీన్ని ఆచరించినట్లయితే అది ఐహికములైనటువంటి అన్ని సుఖాలని, అంత సత్ప్రవర్తనని, మంచి పేరుని అన్నిటినీ ఇవ్వటమే కాదు, దీన్ని ఎవరు దొంగిలించ కూడా లేరు, దొంగిలించలేకపోతారు కనుక ఇది మనతో పాటే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. దీన్ని కాపాడుకోవటం కూడా తేలిక అనేటువంటిది దీనికి అర్థం. ఇందులో చిన్న చిన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు. ఇది భగవన్ కిముపాదేయం ముందుగా అడుగుతున్నాడు శిష్యుడు గురువుని. చూడండి, ఇదంతా మీరు చదువుతుంటే తెలుస్తుంది. ఎంతో విజ్ఞానాన్ని, ఎన్నో విద్యల్ని సంపాదించినటువంటి గురువు ఆ శిష్యుడి పైన అనుగ్రహంతో దాన్ని ఎంత తేలికైనటువంటి మాటలతో దాన్ని చెప్తారు. అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా, చేతిలో కాదు నోట్లోనే పెట్టినట్టుగా అంత తేలిగ్గా ఆయన శిష్యులకు ఉపదేశం చేస్తున్నారు. ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది. భగవన్ కిముపాదేయం. ఇక్కడ మన ఈ లోకంలో మనము ఉపాదేయం అంటే స్వీకరించవలసినటువంటిది ఏంటి, మనం ఏం తీసుకోవాల్సింది అంటే గురువు వచనం. గురువు గారు ఏం చెబితే అది చెయ్యాలి, అందులో సందేహం ఏమీ లేదు, ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే గురువు గారి దగ్గర ఉండేటువంటి వాడు శిష్యుడు. శిష్యుడు అంటేనే శాసితం యోగ్య. గురువు చేత శాసింపబడటానికి అర్హుడైనటువంటి వాడే శిష్యుడు అవుతాడు. కానీ వేరే వాడు గురువు చెప్పిన మాటలు వినను అనేటువంటి వాడు శిష్యుడు కాదు. భగవద్గీతలో చివరికి అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో అంటాడు, నువ్వు ఇంత నాకు ఉపదేశం చేశావు, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. నీకు నేను శిష్యుడు లాంటి వాడిని, నువ్వు నాకు గురువువి, నన్ను ఆదేశించు స్వామి అని అర్జునుడే అంటాడు. కనుక మనం కూడా అంత భక్తితో ఉండాలి గురువు పట్ల. హేయమభిచకిం, త్యజించవలసింది, నీచమైనటువంటి త్యజించవలసింది ఏంటంటే అకార్యం, చెడు పని త్యజించవలసింది. కో గురువు, సరే గురువచనం స్వీకరించాలంటే గురువు అంటే ఎవరు, ఎటువంటి వారు? అధిగత తత్వ. గురువు అంటే ఏదో ఒక మిడిమిడి జ్ఞానంతో కొంచెంగా చదువుకుని తనకి తెలిసిన దానికంటే, తనను చేయని దానికంటే కూడా ఎక్కువగా ఉపదేశాలు చేసేటువంటి వాడు కాదు, తెలిసి దాన్ని అర్థం చేసుకుని చేసేవాడే అధిగత తత్వ. తత్వం తెలుసుకున్నటువంటి వాడు గురువు. అలాగే శిష్యహితాయ ఉద్యత సతతం. ఎప్పుడు ఆయన గురువు శిష్యుని మంచి హితము మంచి కోసమే ఉద్యత, ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి రాత్రింబవళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆధునిక విద్యా విధానంలో ఏమవుతుందంటే గురు శిష్య సంబంధం అనేటువంటిది స్కూల్ లెవెల్లో ఉన్నట్టయితే స్కూల్తోనే అయిపోతుంది, తర్వాత ఇంక వాళ్ళతో సంబంధం లేదు. కాలేజీ ఉంటే కాలేజీ లెవెల్, అలాగా ఒక లిమిటెడ్ పీరియడ్ గానే ఉండేది. కానీ పూర్వకాలంలో ఏంటంటే గురువు ఆశ్రమము, గురు శిష్య సంబంధం అనేటువంటిది జీవితాంతం ఈ శిష్యుడు గురువుని దైవంగానే భావించడం, సేవ చేయటం అనేటువంటిది జరిగేది. గురువు కూడా ఒక తండ్రిలాగాను, ఒక మార్గదర్శుడుగాను జీవితాంతం తన శిష్యుడికి సంరక్షకుడుగానే ఉండటం జరుగుతుంది. అటువంటి వాడే గురువు. యో శిష్యహితాయ ఉద్యత సతతం, ఎల్లప్పుడూ జీవితాంతం. త్వరితం కిం కర్తవ్యం విదుషా. సరే, ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. మంచి పనులు చేయాలంటే అసలు త్వరగా ఏ మనిషి అయినా చేయాల్సింది ఏంటంటే ఏమిటి, తొందరపడి చేయాల్సింది ఏంటి అంటే సంసార సంతతి ఛేద. ఈ సంసారం అంటే మరల పుట్టుక, మరల గిట్టటం, ఇటువంటి సంసారాన్ని సరతి అంటే ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి అంతు లేకుండా పోయేటటువంటి ఈ సంసారాన్ని, దాన్ని ఛేదించటానికి, మోక్షం పొందటానికే ప్రయత్నం చేయాలి అని. కహ మోక్షతరోర్ బీజం, మోక్ష వృక్షానికి విత్తనం ఏంటి, దేని వల్ల మోక్షం కలుగుతుంది అనే ప్రశ్న. సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం, మంచి జ్ఞానము. జ్ఞానం అంటే జ్ఞానము విజ్ఞానము అనేటువంటిది రెండు. జ్ఞానం అంటేనేమో మోక్షం పైన ఇచ్చతో పొందినటువంటి పరమాత్మ జ్ఞానాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటేనేమో ఈ లోకంలో ఇహలోకమైనటువంటి గణిత విజ్ఞానం, లేకపోతే శాస్త్ర విజ్ఞానం, సైన్స్, ఇవన్నీ కూడా విజ్ఞానం అనే పేరుతో పిలువబడతాయి. జ్ఞానం అంటే కేవలం మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం. అది క్రియాసిద్ధం. ఏదో జ్ఞానం అంటే ఏ పనులు చేయకుండా ఊరికనే కూర్చొని నాకు జ్ఞానం వచ్చింది, నేను అంత తత్వవేత్తను, జ్ఞానిని, నేనేమి చేయను
అని అనుకోవటానికి లేదు. అది దాన్ని బద్ధకం అంటారు. పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నేను భగవంతుడైన జాతు తిష్టత్య కర్మకృతం. ఎవడు లోకంలో పని చేయకుండా ఉండటానికి వీలు లేదు, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సిందే అని చెప్తారు భగవంతుడే. అలాగా క్రియ ద్వారా కలిగినటువంటి జ్ఞానమే ఉత్తమమైనటువంటిది, అది మోక్షాన్ని కలిగిస్తుంది. కహ్ పథ్యతరహ, లోకంలో మనకి పథ్యతరమైనటువంటిది ఇది. పథ్యం అంటే మంచి చేసేటటువంటిది. వైద్యం చేసేటప్పుడు పథ్యం అంటారు, మంచి ఆహారం. మనకి ఈ లోకంలో మంచిని మాత్రమే చేసేటటువంటిది ఏది అంటే ధర్మము అనేటువంటిది. ధర్మం అంటే ఏంటంటే ధారణ ధర్మ ఉచ్యతే. ధర్మం అంటే ఏదో ఉపదేశం చేసేది, పుస్తకాల్లో ఉన్నది సత్యం వద అని చెప్పేస్తే ధర్మము అని కాదు. సత్యాన్ని పలికి చూపించటం ధర్మం. తల్లి దేవించు అని చెప్పడం ధర్మం కాదు. కనుక ధారణా ధర్మ ఉచ్యతే. శుచిరిహ, ఈ లోకంలో శుచి పవిత్రుడైనటువంటి వాడు ఎవడు? యస్య మానసం శుద్ధం. శరీరం మీద రోజు 3 సార్లు స్నానం చేసి సెంట్లు కొట్టుకున్నవాడు శుద్ధుడు కాదు. యస్య మానసం శుద్ధం, దుర్మార్గమైన ఆలోచన లేకుండా మనశుద్ధి కలవాడే. కహ్ పండిత వివేకి, పండితుడు అంటే ఏంటి? పండిత అంటే అంటే బుద్ధి కలవాడిని పండితుడు అంటారు. బుద్ధి అనేటువంటిది ఎలాగా ఉంటుంది అంటే, ఏదో వాడి ఇంటెలిజెన్స్, వాడి అంతా బుర్రలో ఏది అడిగినా చెప్పేసేయటం, టక్కన ఆన్సర్లు, ఫలానా దేశానికి రాజధాని ఏమిటి అని చెప్పేయటం, ఇటువంటివన్నీ పాండిత్యం కాదు. అవన్నీ పాండిత్యమే, కానీ అసలైన పండితుడు ఎవడు అంటే వివేకి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని వివేకం, నేర క్షీర వివేకం అంటారు. హంస పాలని నీళ్ళని వేరు చేసి పాలన మాత్రమే తాగినట్లుగా వివేకం కలిగి ఉండటమే అది పాండిత్యం అంటే. అది కిం విషం, విషం అంటే ఏంటంటే అవధీరణ గురుషు, గురువుల పట్ల తేలిక భావన, తిరస్కార భావన ఉండటమే అదే మనకి విషం, అదే మనని సంహరించేటటువంటి విషం అది. కిం సంసారే సారం బహుశోపి విచింత్యమానం ఇదమేవ, ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో సారమైనటువంటిది ఏది, ఆనందం కలిగించేది ఏంటంటే దానికి చెబుతున్నారు బహుశోపి విచింత్యమానం ఇదమేవ. ఎంత ఆలోచించినా కూడా చివరికి దొరికేది ఏంటంటే ఈ ధర్మాన్ని ఆచరించటం, ఈ గురువు చెప్పింది వినటం, ఇదే సంసారంలో సారమైనటువంటిది. కిం మనుజేష్విష్టతమం స్వపర హితాయ ఉద్యతం జన్మ. మనుష్యులకి ఇష్టమైనటువంటి లక్షణం ఏముండాలి? వాళ్ళలో మనం ప్రతివాడు మనిషిలో ఉండాల్సింది, కోరుకునేది ఏమిటి అంటే స్వపరహితాయ ఉద్యతం జన్మ. ఎవడి జన్మ అయితే తన హితం కోసం, తన మంచి కోసం, ఇతరుల హింస కోసం, ఇతరుల హితము కోసము ఎవడైతే జన్మంతా ఉద్యమిస్తూ ఉంటాడో వాడి జన్మే, అటువంటి జన్మే కావాలి అనేటువంటి అదే ఇష్టతమైనటువంటిది. అందుకనే వ్యాస మహర్షి కూడా ఏం చెబుతాడంటే పరోపకార పుణ్య ఏదో శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. 1000 పురాణాలు, కోటి గ్రంథాల చేత చెప్పబడినటువంటి ఆ ధర్మాన్నంతటిని ఒకే శ్లోక అర్థంలో, ఒక అర్ధ శ్లోకంలోనే నేను చెప్తాను, అది మీరు ఆచరించండి చాలు. అదేంటంటే పరోపకార పుణ్యాయ, పరోపకారం వలన పుణ్యం జరుగుతుంది, పాపాయ పరపీడనం చేయకండి అని చెప్పారు. అటువంటిదే ఉత్తమమైనటువంటిది అని చెప్పి మనకి శంకరాచార్యులు వారు చెబుతున్నారు. మదిరేవ మోహజనక కహ. మదిర అంటే మద్యం తాగినట్లయితే మోహం అంటే మత్తు, అజ్ఞానము, మత్తు అంటే అజ్ఞానం, ఇదంతా ఏర్పడుతుంది. అలాగా మదిర తాగకపోయినా కూడా మదిరలాగా మోహాన్ని ఎప్పుడు ఒక విధమైన మత్తుని, ఒక విధమైన బుద్ధినాశాన్ని కలిగించేటువంటిది ఏంటంటే స్నేహం అంటే మనం మామూలుగా స్నేహం అనేటువంటి పదం మనందరికీ తెలిసిందే, దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అంటే ఎక్కువ స్నేహం ఉండటం. స్నేహ అనే పదానికి అర్థం ఏంటంటే అసలు నిజానికి స్నేహం అంటే నూనెని స్నేహము, జిడ్డు కలిగిన దాన్ని స్నేహము అని అంటారు. దానికి అసలైన అర్థం అది. అంటే ఈ జిడ్డు కలిగిన పదార్థం ఏం చేస్తుందంటే, ఇది ఒక పిండిలో విడివిడిగా కణాలుగా ఉన్నటువంటి ఆ పిండిలో ఈ నూనె జిడ్డు పదార్థాన్ని వేసినట్లయితే అది వాటినన్నిటినీ కూడా, ఆ కణాలన్నింటినీ కలిపి ఏకంగా చేస్తుంది. ఆ శక్తినే స్నేహం అంటారు. అది ఎందులో ఉంటే దాన్నంతా స్నేహం అంటారు. అలాగా వివిధ అయినటువంటి మనుష్యులని, వాళ్ళందరినీ ఏకంగా చేసేటువంటి స్నేహం, ఆ స్నేహం మత్తు కలిగిస్తూ ఉంటుంది అది అని చెప్పారు. కేచ దస్యవహ అంటే దొంగలు. మనలో ఈ ప్రపంచంలో దొంగలు ఎవరు అంటే విషయములు, అంటే
ఇంద్రియములు ఉన్నాయి కదా, ఇవన్నీ పంచేంద్రియములు. పంచేంద్రియాలకు సంబంధించి ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను ఏదైతే అందంగా ఉంటుందో దాన్నే చూడాలనుకుంటుంది. చెవులు ఏదైతే ఎప్పుడు రమణీయంగా ఉంటుందో దాన్నే వినాలనుకుంటుంది. ఇవేంటంటే వాటి పట్ల నాలుక ఏది మనకి ఇష్టమైనట్లయితే అదే తినాలనుకుంటూనే ఉంటుంది ఇప్పుడు. కానీ అది అలా తినకూడదు. అలాగా ఇవే దొంగలు, ఈ విషయములే దొంగలు. ఇవి మన ఇంద్రియముల్ని దొంగిలిస్తూ ఉంటాయి. భవవల్లి. భవవల్లి అంటే ఈ సంసారాన్ని కలిగించేటటువంటి వల్లి తీగ. సంసారాన్ని కలిగించేదేది? తృష్ణ, ఆశ. ఆశ ఉంటేనే ఈ సంసారం అంతా పెరిగిపోతూ ఉంటుంది. కో వైరి ఎస్తు అనుద్యోగ. శత్రువు అంటే ఎవడు? యాక్చువల్గా మన తిట్టేవాడు, మన విరోధం ఉన్నవాడు శత్రువు కాదు. వస్తుత ఎవడంటే ఎస్తు అనుద్యోగ, ఎవడైతే ఏ పని చేయకుండా కూర్చుని ఉంటాడో సోంబేరిగా, వాడే శత్రువు. కస్మాత్ భయమిహ. ఈ లోకంలో భయపడాల్సి ప్రతివాడు భయపడేటువంటి దేనికి భయపడతారంటే మరణాత్. మరణమే భయంకరమైనటువంటిది. అంధాధిక విశిష్యతే రాగి. గుడ్డివాడు. అందుకంటే గుడ్డివాడైనా అన్ని గుడ్డివాళ్ళను కూడా మనం చాలా మంది నేత్రహీనులను చూస్తూ ఉంటాము. వాళ్ళు రైలు ఎక్కేస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదైనా చేయగలిగే సమర్థులుగానే ఉంటారు. వాళ్ళు ఆ సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది. కానీ అంతకంటే అసలైనటువంటి గుడ్డివాడు ఎవడు అంటే రాగి. రాగి అంటే అనురాగం కలిగినటువంటి, ప్రేమ ఎక్కువగా ఉన్నటువంటి వాడే. అంటే ఆ ప్రేమ కోసం అని చెప్పి ఏమైనా వాడు గుడ్డితనంగా అంటే నాశనం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కశూరః యో లలనాలోచన బాణై న వ్యథిత. సూర్యుడు ఎవడు ఈ లోకంలో అంటే ఎవడైతే స్త్రీల లోచన బాణముల చేత, చూపులు అనేటువంటి బాణముల చేత, స్త్రీలంటే స్త్రీలనే కాదు, స్త్రీలు కూడా ఎవరైతే పురుషుల దృష్టికి చేత వంచింపబడకుండా ఉంటారో, అలాగే పురుషులు స్త్రీల దృష్టి చేత వంచింపబడకుండా ఉంటారు, ప్రేమ అనేటువంటి అజ్ఞానంలో పడకుండా ఉంటారు, వాళ్లే సూరులు అనేటువంటిది. పాతుం కర్ణాంజలిభి కిం అమృతమిహ యుజ్యతే సదుపదేశ. కర్ణము, చెవులు అనేటువంటి అంజలులు. అంజలు అంటే దోసిల్లో తీసుకుని మనం తాగుతూ ఉంటాం ఏదైనా. చెవులు అనే దోసిల్లో మనం తాగవలసినటువంటిది ఏమిటి అంటే సదుపదేశ, మంచి ఉపదేశమే. అది ఉపదేశాన్నే తాగాలి. కిం గురుతాయా మూలం. గౌరవానికి మూలమేటి? ఈ లోకంలో గౌరవం దేని వల్ల వస్తుంది అంటే అది యదేతత్ అప్రార్థనం నామ. ఎవరిని ఏమి ప్రార్థించకుండా మనం ఉండగలిగినట్లయితే అదే గొప్పతనం. యాచన అనేటువంటిది నరకంతో సమానం. యాచించకూడదు. కిం గహనం. అంటే గహనమైనటువంటి అర్థం చేసుకోలేనటువంటిది ఏమిటి ఈ లోకంలో అంటే స్త్రీ చరితం. స్త్రీలకు సంబంధించినటువంటి చరిత్రమే అది అర్థం కాకుండా ఉంటుంది. కశ్చతుర. ఎవడు చతురుడు, చాతుర్యం కలిగినటువంటి వాడు ఎవడు? యో న ఖండితస్తేనా. ఎవడైతే దాని వలన బాధపడకుండా ఉంటాడో వాడే చాతుర్యం కలవాడు. కిం దుఃఖం. దుఃఖం అంటే ఏమిటి? యాక్చువల్గా నిజానికి లోకంలో దుఃఖం అంటే ఏమిటి అంటే అసంతోషం. మనకి సుఖం, దుఃఖం అనే పేర్లు మనకి తెలుసు, కానీ దానికి అర్థం, నిజమైనటువంటి అర్థం ఏంటి, అసలు నిజమైన సుఖం ఏమిటో మనకి తెలియదు, నిజమైన దుఃఖం ఏంటో కూడా మనకి తెలియదు. లేనిపోని వాటి అన్నిటికీ కూడా చాక్లెట్ దొరకకపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అదే దుఃఖం. మనకి ఏం దొరకకపోతే అది ఏడుస్తూ ఉంటాము, అది సుఖం కాదు, అది దుఃఖం కాదు. అలాగే కిం దుఃఖం అసంతోష. సంతోషం లేకపోవటమే దుఃఖం. వాడికి ఎంత కోట్లాది రూపాయలు ఇచ్చినా వాడికి సంతోషం ఉండదు, అదే వాడికి దుఃఖం. సంతోషం. కిం లాఘవం అధర్మతో యాచన. లాఘవం నీచమైనటువంటి పని, మన గౌరవం అంతా పోవటానికి పోగొట్టేటటువంటిది ఏంటంటే అధమతో యాచన. అధముణ్ణి పోయి యాచించటం అనేటువంటిది ఉందే. యాచన మోఘ వరం అధిగుణే నాథమే లబ్ధకామ అంటారు కాళిదాసు. గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యాచించి ఏదైనా ఇవ్వండి అని గొప్ప వాళ్ళని అడిగి వాళ్ళు దాన్ని ఇవ్వకపోయినా, తిరస్కరించకపోయినా అది పర్వాలేదు, కానీ అధముల దగ్గరికి వెళ్ళి మనం యాచించి అది మనకి దొరికినా కూడా అది మంచిది కాదు అని చెప్పి కాళిదాసు చెప్తారు. అటువంటి నీచులను యాచించడం అనేటువంటి లాఘవం. కిం జీవితం అనవద్యం. జీవితం అంటే ఏమిటి అసలు? మనం ఈ జీవితం అంటే ఏంటి? అనవద్యం, పాపం, దుష్టకర్మలు చేయనటువంటిది వాడిదే జీవితం అనేటువంటి. కిం జాడ్యం. జాడ్యం జడత్వం అంటారు కదా, జడ్యం మందబుద్ధి, జాడ్యం అంటారు. జాడ్యం అంటే ఏమిటి అసలు అంటే పాఠతోపి అనభ్యాస. చదువుతూనే ఉంటాడు, వాడికి ఏమీ అర్థం కాదు,
వాడి మనసులోకి వెళ్ళదు, బుర్రలోకి వెళ్ళదు, 100 సార్లు చదివినా కూడా. దాన్ని జాడ్యం, మందబుద్ధిత్వం అంటారు. కో జాగర్తి, ఎవడు మేలుకొని ఉంటాడు, మేలుకొని ఉంటాడు ఎప్పుడు అంటే ఎప్పుడు నిద్రపోకుండా ఉండటం అని కాదు. మేలుకుంటాం అంటే వివేకి, వివేకము కలవాడు. నిద్రలో ఉన్నా కూడా, నిద్రపోతున్నా కూడా వాడు మేలుకున్న వాడితోనే సమానం. కా నిద్ర మూఢత జంతో. నిద్ర అంటే ఏమిటి మరి? నిద్ర అంటే మూర్ఖత్వమే. జంతోహో అంటే మానవులకు, ప్రాణులకు మూర్ఖతయే నిద్ర. వివేకమే మేలుకొని ఉండటం అని చెప్పారు. నళినీగత జలవత్ తరళం కిం. తామరాకుపై నళినీగత జలం, తామరాకుపై ఉన్నటువంటి నీటి బిందువు అది అంటుకోవడానికి, అది అటు ఇటు కదిలిస్తే కదులుతూనే ఉంటుంది. అలాగే ఎప్పుడు చంచలంగా కదిలిపోయేటటువంటిది ఏమిటి అంటే యవ్వనం. యవ్వనం ఒక క్షణం కూడా నిలవదు, అది పోతుంది. యవ్వనం. ధనం కూడా నిలిచేది కాదు, చంచలమైనటువంటిది. ఆయుర్దాయం కూడా పోయేటటువంటిదే. కథయ పునః కే శశిన కిరణ సమాహ. శశిన అంటే చంద్రుని యొక్క కిరణములతో సమానమైనటువంటి వాళ్ళు, అంటే ఆహ్లాదాన్ని, వెలుగుని, ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే సజ్జన ఏవా, సజ్జనులే అటువంటి వారు. కో నరక. నరకం అంటే ఏమిటి? పరవశత, ఇతరుల అధీనంలో, ఇతరుల చెప్పినట్లుగా చేస్తూ జీవితాంతం పరవశంగా ఉండటం అనేటువంటిదే నరకం అంటే. కిం సౌఖ్యం. సౌఖ్యం అంటే ఏమిటి? అసలు సుఖం అంటే ఏమిటి అంటే సర్వసంగ విరతిర్యా. సంబంధాలను అన్నిటి మీద, సంబంధాలంటే ఏదో నా ఇంటిని వదిలేసి పిల్లల్ని, భార్య అందరినీ వదిలేయటమే కాదు. సర్వసంగ, దేనితోనూ సంబంధం. ఇది నాది, ఇది నేను సంపాదించాను, ఇది నేను నాది అనేటువంటి ఈ లింక్ పోవాలి. ఈ లింక్ పోతే వాడికి అంతా భగవంతుడు ఇచ్చినటువంటిది, భగవంతుడు ఇచ్చింది నాతో ఉంది అనేటువంటిది ఉన్నట్లయితే అది సౌఖ్యం. నేను నాది అనుకున్నట్లయితే అదే దుఃఖం. కిం సత్యం. సత్యం అంటే ఏమిటి? సత్యం వద అంటారు. సత్యం అంటే ఏమిటి అంటే భూతహితం. ఏదైతే ప్రాణులకి అందరికీ హితం, మంచిని కలిగిస్తుందో దాన్నే సత్యం అంటారు. ప్రియంచ కిం ప్రాణినాం. ప్రాణులకు ప్రియమైనటువంటిది, అత్యంత ప్రియమైనటువంటిది ఏంటి అంటే అసవహ. ప్రాణములే అత్యంత ప్రియమైనది. ప్రాణములు ఉంటేనే మిగిలినది ఏదైనా. యహ అనర్థ ఫల. అనర్థాన్ని కలిగించేటటువంటి, మనకి ఎక్కువ కష్టాలను కలిగించేటటువంటిది ఏమిటి ఈ లోకంలో అంటే మానహ, గర్వం. నేను గొప్పవాడిని, నేను అనేటువంటి మానవ అభిమానము, దురభిమానము, ఇది కష్టాన్ని కలిగిస్తుంది. కా సుఖద. సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏది అంటే సాధుజన మైత్రి. సాధువులతో, సత్పురుషులు, మంచి వాళ్ళతోనే మైత్రి చేయాలి, కానీ చెడ్డవాళ్ళతో మైత్రి చేయకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం అని ఆయన చెప్పినట్లుగా. తర్వాత సర్వవ్యసన వినాశే కో దక్ష. అన్ని వ్యసనాలు అంటే అన్ని కష్టాలు, అన్ని దుఃఖాలని పోగొట్టుకోవటంలో ఎవడు సమర్థుడు అంటే సర్వథా త్యాగి. ఎవడైతే త్యాగ లక్షణం కలిగి ఉంటాడో వాడి కష్టాలన్నిటినీ కూడా, వాటిని కూడా పోగొట్టుకుంటాడు, వాడే సుఖంగా ఉంటాడు. కిం మరణం. మరణం అంటే ఏమిటి అంటే ప్రాణాలు పోవటం కాదు, మూర్ఖత్వమే మరణం. మూర్ఖంగా జీవించటం కంటే మరణం మేలు, మూర్ఖత్వమే మరణం. కించ అనర్ఘం యదవసరే దత్తం. అనర్ఘం, విలువైనటువంటిది ఏమిటి? ఎప్పుడు ఎవడికి ఏది అవసరమో దాన్ని అది వాడికి ఇస్తే అది మూల్యవంతమైనటువంటిది. కానీ ఆకలి లేనటువంటి వాడికి అన్నం పెట్టడం, చదువు మీద దృష్టి లేనటువంటి వాడికి చదువు చెప్పాలనుకోవటం, అలాగే డబ్బులైనా, ఏదైనా బట్టలు అవసరం లేదు వాడికే చాలా ఉన్నాయి, వాడికి తీసుకుపోయి ఇంకా ఇవ్వటం, ఇవి కాదు. అనర్ఘం అంటే అవసరమైన చోట ఇవ్వటం అనేటువంటిది మూల్యమైంది. ఆమరణాత్ కిం శల్యం. మరణ పర్యంతం కూడా మన్ని శల్యం అంటే మన హృదయాల్లో పీడించేటటువంటిది ఏది, గుచ్చుకున్నట్లుగా మన్ని పీడించేటటువంటిది ఏది అంటే ప్రచ్ఛన్నం యత్కృతం పాపం. మనం ప్రచ్ఛన్నం అంటే రహస్యంగా మనకి మాత్రమే తెలిసేటట్లుగా మనం ఏ పాపాన్ని అయితే చేసి ఉంటామో ఆ పాపం మన్ని జీవితాంతం పట్టి పీడిస్తూ ఉంటుంది. కుత్ర విధేయో యత్నః. మనిషి దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటే విద్యాభ్యాసే. విద్యాభ్యాసం ఎప్పుడు వాడు, విద్యాభ్యాసం అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, నేను ఏదో చాలా పెద్దవాడిని అయిపోయాను, డాక్టర్ అయిపోయాను, అది కాదు. డాక్టరేట్ వచ్చింది, అది కాదు. విద్య అనే దానికి అంతం లేదు. విద్య అనేటువంటిది ఆ జీవన పర్యంతం నేర్చుకోవాల్సినటువంటిదే. అందుకనే
ప్రపంచంలో ప్రతి దాని నుంచి కాకిని చూసి నేర్చుకోవచ్చు, పామును చూసి నేర్చుకోవచ్చు అని భాగవతంలో అన్ని ప్రాణుల నుంచి ఏమేమిటి ఎలా నేర్చుకోవాలి అనేటువంటివన్నీ కూడా భాగవతంలో చెప్తారు. దీన్నే మహాపురుషులు మన జగద్గురువులందరూ వీరందరూ ఇప్పుడు ఈ జగద్గురువులు కూడా భావించేది ఏంటంటే ఈ ప్రపంచం నాకు గురువు, మనం వాళ్ళందరినీ గురువులుగా భావిస్తుంటే వారు మాత్రం ఈ ప్రపంచమే వాళ్ళకి గురువులని వాళ్ళు ఇంకా తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకనే వాళ్ళు మనకంటే ఎప్పుడూ గొప్పవాళ్ళుగానే ఉంటారు. మనమేమో కొంచెం తెలియంగానే మనం పెద్ద డాక్టరేట్ పిహెచ్డి ఉందని గొప్పగా అనుకుంటాం. వాళ్ళు అనుకోకూడదు. కించానర్ఘం యదవసర కుత్ర విధేయో యత్న విద్యాభ్యాసే సదౌషధే. అలాగే మంచి ఔషధం కోసం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే దానం కోసం మనం సంపాదించడం ఏంటంటే దానం చేయటం కోసం అని చెప్పి మనం సంపాదించాలి, కానీ దాచుకోవటానికి సంపాదించకూడదు. ఎందుకంటే దాచుకున్నది ఉండదు, పోతూనే ఉంటుంది అనేటువంటిది. కనుక పోయేదానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే దానం చేయటం అనేది ఉత్తమ మార్గం. అవధీరణాత్మ కార్య. అవధీరణ అంటే చులకన భావం. ఏ విషయంలో మనం చులకన భావాన్ని చేయాలి, తిరస్కారాన్ని చేయాలి అంటే కల పరయోషిత్ పరధనేషు. కలులు అంటే దుష్టుల విషయంలో మనం తిరస్కార భావాన్ని కలిగి ఉండొచ్చు. అలాగే పరయోషిత్ ఇతర స్త్రీల పట్ల తిరస్కార భావం అంటే ఇతర స్త్రీలను మనం ఆశించకూడదు, కామించకూడదు. అలాగే పరధనేషు ఇతరుల ధనాన్ని మనం కోరుకోకూడదు. కా హాని కా అహర్నిశం అనుచింత్య. రాత్రింబవళ్ళు మనం దేని గురించి ఆలోచించాలి? రాత్రింబవళ్ళు అంటే సంసారాసారత. ఈ సంసారం ప్రపంచం యొక్క అసారత. ఇందులో సంసారంలో ఏం సుఖమేం లేదు, మోక్షమే సుఖకరమైనటువంటిది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కా ప్రేయసీ విధేయ. ప్రేయసిగా మనం ప్రియురాలుగా మనం అంటే ఇష్టమైనదిగా మనం దేన్ని తీసుకోవాలి అంటే కరుణా దీనేషు. దీనుల పట్ల కరుణనే మనకి అత్యంత ఇష్టమైన దానిగా చేసుకోవాలి. అలాగే సజ్జనే మైత్రి. సజ్జనులతో మైత్రిని కూడా మనకి ఇష్టమైన దానిగా ప్రేయసిగా చేసుకోవాలి. కంఠగతైరప్యసుభి కస్య హ్యాత్మ న శక్యతే జేతుం. అంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరిని మనం జయించలేము. కంఠగతైరసుభి ప్రాణాలన్నీ కంఠంలోకి వచ్చి నిలిచినా కూడా కస్య హ్యాత్మ ఎవడిని నశక్యతే జేతుం. ఎవడిని మనం గెలవలేము అంటే మూర్ఖుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవలేము. శంకితస్య. అలాగే ప్రతిదాన్ని సందేహించేటువంటి వాడు, ప్రతిదీ ఏదున్నా కూడా సందేహించేవాడిని. విషాదిన వా కృతజ్ఞస్య. అలాగే విషం తాగేస్తున్నాడు, విషం తాగి అంతా అయిపోయిన వాడిని చివరి నిమిషంలోకి వెళ్ళి వాడిని బ్రతికించడం కూడా కష్టం. అలాగే కృతజ్ఞుడు అంటే కృతం హంతీతి కృతజ్ఞ. ఎవడైతే చేసిన మేలుని మర్చిపోతాడో, నాశనం చేస్తాడో వాడు కృతజ్ఞుడు. వాడిని కూడా మనం మార్చలేము. సాధు అంటే ఎవరు ఈ లోకంలో అంటే సద్వృత్త. సాధువు అంటే మంచి వ్యవహారం కలిగిన వాడే సాధువు. సాధు సత్వృత్త. కం అధమం ఆచక్షతే అసద్వ. అధముడు, లోకంలో అధముడు అని ఎవరినంటారు అంటే అసద్వృత్తం. సద్వృత్తం లేనటువంటి, మంచి నడవడిక లేని వాడినే అధముడు అంటారు. కేనజితం జగతే తత్. ఈ ప్రపంచమంతా ఎవడిచే జయించబడింది అంటే సత్య తితిక్షావత పుంస. సత్యము సహనము. తితిక్షావత అంటే సహనము కలిగినటువంటి వాడు. వీళ్ళిద్దరి చేతనే ఈ ప్రపంచమంతా జయించబడుతుంది. కస్మై నమాంసి దేవా కుర్వంతి. దేవతలు సైతం నమస్కరించే మనిషి ఎవడు? కస్మై దేవాహ నమాంసి కుర్వంతి అంటే దయాప్రధానాయ. ఎవడైతే దయ కలిగి ఉంటాడో వాడిని దేవతలు కూడా నమస్కరిస్తారట. తస్మాదుద్వేగస్య. అటు ఎవరిని చూసి ప్రపంచం భయపడుతూ ఉంటుంది అంటే సంసారారణ్యత సుధియ. మంచివాడికి సుధియ అంటే బుద్ధి ఉన్న వాడికి దేని చూస్తే భయం అంటే సంసారారణ్యం. ఈ సంసారం అనేటువంటి అరణ్యాన్ని చూస్తేనే వాడికి, పండితుడికి భయం. కస్య వశే ప్రాణిగణ. ఈ ప్రాణులన్నీ ఎవడి వశంలో ఉంటాయి, ఎవడి అధీనంలో ఉంటాయి అంటే సత్యప్రియ భాషిణో వినీతస్య. సత్యము ప్రియము
సత్యం చెప్పాలి కానీ అది ప్రియంగా ఉండాలి అనేటువంటి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. అటువంటి వినీతుడు వినయంగా ఉండాలి. అటువంటి వాడి వశంలో ప్రపంచమంతా ఉంటుంది. క్వ స్థాతవ్యం, మనం నివసించవలసినటువంటిది ఎక్కడ, మనం ఉండాల్సింది ఎక్కడ అంటే న్యాయే పథి, న్యాయమైన మార్గంలో ఉండాలి. దృష్టాదృష్ట ఫలాఢ్యే, న్యాయమైన మార్గమే దృష్ట అదృష్ట ఫలములన్నింటినీ కలిగిస్తుంది. కహ అంధ, గుడ్డివాడంటే ఎవడు? యహ అకార్యరత, ఎవడైతే చెడు పనులు చేస్తాడో వాడు గుడ్డివాడు. కో బధిరహ, చెవిటివాడెవడు? యో హితాని నశృణోతి, ఎవడైతే మంచిని వినడో వాడు. కో మూఢ, మూర్ఖుడు. కో మూక, మూకుడెవడు అంటే మూగవాడెవడు? యహ్ కాలే ప్రియాణి వక్తం నజానాతి, ఎవడైతే సరైన సమయంలో వాడు ప్రియములు చెప్పడానికి సందేహిస్తాడో, ప్రియములు చెప్పలేకపోతాడో వాడే మూగవాడు. కిం దానం, దానం అంటే ఏమిటి అంటే అనాకాంక్షం. దానం చేసేటప్పుడు మనం ఈరోజు 10 రూపాయలు ఇచ్చాము, రేపు మనకి 20 రూపాయలు రావాలి అని అలా ఆకాంక్షతో, కోరికతో చేసేటువంటిది దానం కాదు. డబ్బుల కోసమే కాదు, మనం దేనికి ఏదైనా మనం చేసే ఏదైనా ఉద్దేశంతో దానం చేసేటువంటిది అది దానం కాదు. కిం మిత్రం యో వినాశయతి పాపాత్, స్నేహితుడు అంటే ఎవడు? మనతో కలిసి తిరగటానికి అటు ఇటు చేయటానికి జల్సాలు చేయడానికి వచ్చేవాడు కాదు. మనని తన్ మిత్రమాపది సుఖేచ సమక్రియం యత్ మన్ని పాపాన్ని నివారయతి, పాపం నుంచి మనం చేసే చెడు పనుల నుంచి మనం నివారించేవాడే స్నేహితుడు గాని మనతో పాటు జలసా చేసేవాడు కాదు. కహ అలంకార, మనిషికి అలంకారం అంటే ఏమిటి? మనిషికి అంటే శీలం, మంచి లక్షణమే, మంచి గుణమే అలంకారం అనేది. కిం వాచాం మండనం, మన వాక్కుకి అలంకారం ఇది. వాక్కు కూడా అలంకారం ఉంటుంది. వాక్కు అలంకారం ఏంటంటే సత్యం. విద్యుత్ విలసిత చపలం కిం, మెరుపు వలె చంచలమైనటువంటిది ఏది అంటే దుర్జన సంగతి యువత యశ్చ, చెడు వాళ్ళతో స్నేహం అనేటువంటిది విద్యుత్ మెరుపులాగాను విద్యుత్ లాగాను మనకి చంచలంగాను వెంటనే నశించిపోతూ ఉంటుంది. అలాగే మనకి హాని కూడా, షాక్ ఇస్తుంది అంటారు కదా, అటువంటిది దుర్జన సంగతి, దుర్జన స్నేహం. కులశీల నిష్ప్రకంపాకే కలికాలేపి, కలికాలంలో కూడా ఎటువంటి సందర్భంలోనూ నిష్ప్రకంపాకే చలించనటువంటి వారు ఎవరు అంటే సజ్జన ఏవా, సజ్జనులు మాత్రమే అలాగే ఉన్నదాని మీద నిలబడతారు, అన్నదాని మీద నిలబడతారు. చింతామణిరివ దుర్లభమిహ కిం, చింతామణిలాగా ఈ లోకంలో దుర్లభమైనటువంటిది ఏది? కథయామి తత్ చతుర్భద్రం, అది 4 విషయాలు ఉన్నాయి చింతామణిలాగా అపూర్వమైనటువంటివి, దొరకనటువంటివి అని చెప్పారు. అదేంటంటే కిం తద్ వదంతి భూయో విధూత తమసో విశేషణ, అది నేను చెప్పేటువంటిదే కాకుండా చాలా గొప్ప వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటిది. ఆ 4 విషయాల్ని నేను చెప్తానన్నారు. అదేంటంటే దానం ప్రియవాక్ సహితం, దానం చేసేటప్పుడు ప్రియవాక్కులతో దానం చేయాలి కానీ వాడిని తిడుతూ, ఎదుటి వాడిని అవమానిస్తూ దానం చేయకూడదు. దానం ప్రియవాక్ సహితం. జ్ఞానం అగర్వం, జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం గర్వం లేనటువంటి జ్ఞానము. క్షమాన్వితం శౌర్యం, సహనం కలిగినటువంటి శౌర్యము. విత్తం త్యాగ సమేతం, ధనం ఐశ్వర్యం, త్యాగంతో కూడుకున్నటువంటి ఐశ్వర్యము. ఇవి దుర్లభమే తత్ చతుర్భద్రం, ఈ 4 చింతామణిలాగా మనకి అపూర్వమైనటువంటివి. కిం శోచ్యం, దుఃఖింపవలసిన ఎదుటి వాళ్ళు మనలో కానీ దుఃఖింపవలసినటువంటిది ఏమిటి, శోచించదగింది ఏంటంటే కార్పణ్యం, పిసినారితనం, కరుణ లేకపోవటం, ఇవన్నీ. సతి విభవే కిం ప్రశస్తం ఔదార్యం, ఐశ్వర్యం ఉన్నప్పుడు ప్రశస్తం మనం చేయాల్సింది ఉత్తమమైన పని ఏంటంటే ఔదార్యం, ఉదారంగా ఉండాలి. కః పూజ్యో విద్వద్భిః, ఎవడు పండితుల చేత కూడా పూజింపదగిన వాడు ఎవడు? స్వభావతః సర్వదా వినీతోయః, ఎవడైతే వినయవంతుడో, వినయవంతుడు అంటే లేనిపోని వినయాన్ని నటించేటువంటి వాడు కాదు, వాడి స్వభావమే వినయమైనటువంటి స్వభావం కలవాడు, వాడు పూజించదగిన వాడు. కహ కుల కమల దినేశః, కులాన్ని, వంశాన్ని సూర్యుడిలాగా ప్రకాశింపచేసేటువంటి వాడు, కులం అనే పద్మాన్ని వికసింపచేసేటటువంటి వాడు ఎవడంటే సతి గుణ విభవేపి యో నమ్రః, ఎన్నో సద్గుణములు ఉన్నా కూడా ఎవడైతే వంగి అణిగి మణిగి ఉంటాడో వాడు కులాన్ని కీర్తింపజేస్తాడు. కస్య వశే జగదేతత్, ఈ ప్రపంచమంతా ఎవడి వశంలో ఉంటుంది అంటే ప్రియహిత వచనస్య ధర్మ నిరతస్య, ప్రియము హితము
పలికేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు వాడి వశంలో ఉంటుంది. విద్వన్ మనోహర కా, పండితులకి మనోహరమైనటువంటిది ఏది? సత్కవిత బోధవనిత చ. సత్కవితను వినగానే, మంచి కవిత్వం వింటే, అలాగే జ్ఞానానికి సంబంధించిన సంభాషణలు వింటే కూడా పండితులకి ఆనందం కలుగుతుంది. కం న స్పృశతి విపత్తి, ఆపదలు ఎవడికి కలగవు. కం న స్పృశతి విపత్తి, ఆపదలు ఎవడికి రావంటే ప్రవృద్ధ వచనానువర్తినం దాంతం. ఎవడైతే వృద్ధుల అంటే జ్ఞాన సంపన్నులైనటువంటి వృద్ధుల మహానుభావుల వచనములు వింటాడో, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటాడో, వాడు వాడే వాడిని విపత్తులు, ఆపదలేమి పొందవు, ఆపదలేమి చెయ్యవు. తస్మై స్పృహయతి కమలా, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాడేవాడు. అనలస చిత్తాయ నీతి వృత్తాయ. అనలస చిత్తాయ అంటే సోంబేరితనం లేకుండా ఎప్పుడు ఉత్సాహంగా, ఉద్యోగినం పురుష సింహం, ఎవడైతే ఎప్పుడు ప్రయత్నవాన్గా ఉంటాడో, ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఉత్సాహంగా, వాడు అలాగే ప్రయత్నం చేస్తే సరిపోదు, నీతిగా ప్రయత్నం చేయాలి. కానీ అధర్మ మార్గంలో ఉండి డబ్బు ఎంత సంపాదించినా అది సుఖాన్ని ఇవ్వదు, అది వెంటనే నశించిపోతుంది. త్యజతి చ కం సహసా, ఎటువంటి వాడిని లక్ష్మీదేవి వదిలిపెట్టేస్తుంది అంటే ద్విజ గురు సుర నిందాకరం. ద్విజులు అంటే చదువుకున్నవారు బ్రాహ్మణులు, అలాగే గురువులు, అలాగే సురులు దేవతలు, వీళ్ళందరినీ నిందాకరం నిందించే వారిని, సాలస్యం సోంబేరిగా ఉన్నటువంటి వాడిని లక్ష్మీదేవి వదిలేస్తుంది. కుత్ర విధేయో వాసః, మనం ఎక్కడ నివాసం ఏర్పరచుకోవాలి అంటే సజ్జన నికటే అథవా కాశ్యం, సజ్జనులతో ఉండటం లేకపోతే కాశీలో నివసించటం. కహ పరిహార్యో దేశ, ఎటువంటి స్థానాన్ని, ఎటువంటి ప్రదేశాన్ని మనం వదిలేయాలి అంటే పిశునయుత లుబ్ధభూపశ్చ, అంతరు దుర్మార్గులు పిసినారులు ఉండేటటువంటిది. అలాగే రాజు కూడా అక్కడ లోభిగా ఉన్నట్టయితే అటువంటి దేశాన్ని వదిలిపెట్టేయాలి. కహ అనాశోచ్య పురుష పండిత ప్రణత కలత్రేణ ధీర విభవేన, ఎవరిని చూసి మనం బాధపడక్కర్లేదు, ఎవరిని చూసి శోచించక్కర్లేదంటే ఎవరికైతే అతని భార్య పిల్లలు అతని అధీనంలో ఉంటారో అటువంటి వాడిని చూసి మనం ఏమి బాధపడక్కర్లేదు. ధీర విభవేన, ఎవడి సంపాదన అయితే, ఎవడి ఐశ్వర్యం అయితే ధీరంగా ఒకచోట స్థిరంగా ఉంటుందో వాడిని చూసి మనం బాధపడక్కర్లేదు. ఇహ భువనే కశోచ్య, ఈ ప్రపంచంలో శోకింపదగిన వాడెవడు అంటే సత్యపి విభవే నయో దాత, ఐశ్వర్యం ఉన్నా కూడా దానం చేయని వాడే, వాడిని చూసి మనం శోకించాలి. కిం లఘుతాయా మూలం, అగౌరవానికి, అమర్యాదకి, అవమానానికి మూలం ఏమిటి అంటే ప్రాకృత పురుషేషు యా యాచన. ప్రాకృత పురుషేషు అంటే అజ్ఞానుల అధముల్ని యాచించటమే అవమానాలకి కారణం. రామాదపి కశూర, రాముడు కంటే కూడా పరాక్రమవంతుడు ఎవడు ఈ లోకంలో అంటే స్మరశర నిహతో న యహ చలతి, మన్మథ బాణాలు తగిలినా కూడా ఎవడైతే చలించడో వాడు రాముడు కంటే సూర్యుడు. కిం అహర్నిశం అనుచింత్యం, రాత్రింబవళ్ళు మనం ఆలోచించవలసింది ఏంటి అంటే భగవచ్చరణం. దైవ పాదాల చరణాలని మనం ఆలోచించాలి. నా సంసార, ఈ ప్రపంచం గురించి ఆలోచించకూడదు. చక్షుష్మంతో ప్యంధాకే, కళ్ళున్న గుడి వాళ్ళు ఎవరు? కేస్యు ఏ నాస్తికా మనుజా, ఎవరైతే నాస్తికులు అయి ఉంటారో వాళ్ళే కళ్ళున్న గుడ్డి వాళ్ళు. అంటే నాస్తికులు అంటే నాస్తికో వేద నిందక, వేదాలను నిందించే వాళ్ళు నాస్తికులు. వేదం అంటే ఏంటి? జ్ఞానరాశి. మనకి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని, మంచి మార్గాన్ని ఉపదేశించేది వేదం. దాన్నే మనం తిరస్కరిస్తే మనకి కళ్ళుండి ఏం ప్రయోజనం? అది అసలైన గుడ్డితనం అంటే. కహ పంగురిహ ప్రథిత, కుంటివాడెవడు ఇక్కడ అంటే వ్రజతి చేయో వార్ధకే తీర్థం, కాళ్ళు లేనివాడు కుంటివాడు కాదు, ముసలితనం వచ్చాక తీర్థయాత్రలు చేసేటువంటి వాడు కుంటివాడు. కిం తీర్థమపిచ ముఖ్యం, తీర్థాల్లోకెళ్ళి అన్నిటిలోకెల్లా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే చిత్తమలం నివర్తయతి, ఏదైతే చిత్తాన్ని, మలాన్ని అంటే మనసులో ఉండేటువంటి కాలుష్యాన్ని నివారింపజేస్తుందో అదే ఉత్తమమైనటువంటి తీర్థయాత్రలో చేసేటువంటి పుణ్యస్థానం. కిం స్మర్తవ్యం పురుషై, మానవులు దేన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు స్మరించాలి? హరినామ సదా, ఎప్పుడు హరినామమే స్మరించాలి. నా యావని భాష, చెడు భాషల్ని, చెడు పదాలని, చెడు మాటల్ని పలకకూడదు. కోహి నా వాచ్య సుధియా,
ఎవడు అంటే పండితులు ఎవడి గురించి మాట్లాడుకోకూడదు అంటే పరదోష చాంద్రుతం తద్వతు. ఇతరుల దోషముల గురించి మనకి ఎప్పుడూ ఆనందం కలిగించేటువంటి లోకంలో రెండు విషయాలు ఉన్నాయి ప్రతి వాడికి. ఒకటి ఏంటంటే ఆత్మస్థుతి, పరనింద. ఈ ఆత్మస్థుతి చేసుకోవటం, పరనింద చేయటం మొదలు పెడితే దినాలు, రోజులు, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. కానీ ఈ రెండు, ఆత్మస్థుతి అనేటువంటిది చాలా పాపం, చేసుకోకూడదు. అలాగే పరనింద అనేటువంటిది మహాపాపం, అది కూడా చేయకూడదు. కిం సంపాద్యం మనుజై, మనుషుల చేత సంపాదించగలిగింది ఏది అంటే విద్య, విత్తం, బలం, యశ, పుణ్యం. ఇవన్నీ విద్య, డబ్బు, బలము, కీర్తి, పుణ్యము ఇవన్నీ సంపాదించాలి. కహ సర్వగుణ వినాశీ లోభ, ఈ గుణాలన్నీ, ఎన్ని మంచి గుణాలున్నా వాటిని నాశనం చేసేది ఏంటంటే లోభము. శత్రుశ్చ కహ కామః, మనకి శత్రువు ఏంటంటే కామం, కోరికలే మనకి శత్రువు. కాచ సభా పరిహార్య, ఎటువంటి సభని మనం వదిలేయాలి అంటే హీనాయ వృద్ధ సచివేన, జ్ఞాని వృద్ధుడు అయినటువంటి మంత్రి, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు, గురువులు ఎక్కడైతే ఉన్నారో అటువంటి సభలో ప్రవేశించకూడదు. ఇహ కుత్రావహిత స్యాన్ మనుజ, మానవుడు ఎక్కడ శ్రద్ధగా ఉండాలి ఏ విషయంలో అంటే రాజ్యసేవాయాం, రాజ్యసేవ చేసేటప్పుడు చాలా శ్రద్ధగా, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజ్యసేవ చేయాలి. ప్రాణాదపి కో రమ్య, ప్రాణం కంటే కూడా అందమైనటువంటిది ఏది అంటే కులధర్మ, మన కులధర్మం. అది భగవద్గీతలో కూడా దాని గురించి చెప్తారు. ఏదైనా కులధర్మము వదిలిపెట్టిన శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ భయావహాత్ అని చెప్తారు. మన స్వధర్మాన్ని మనం ఆచరించాలనేటువంటిది కులధర్మ. సాధు సంగశ్చ, అలాగే సాధువులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకోవాలి. కా సంరక్ష, మనం రక్షించుకోవాల్సింది ఏంటంటే కీర్తి. మనకి మంచి పేరు రావటమే కష్టం, వచ్చిన మంచి పేరుని ఎంతో కష్టపడి సంపాదించుకున్న దాన్ని క్షణంలో చెడగొట్టుకోవచ్చు. అది అలా చేసుకోకూడదు. అతి కష్టపడైనా ఆ కీర్తిని మనం రక్షించుకోవాలి. పతివ్రత నైజ బుద్ధిశ్చ, అలాగే పతివ్రతలు అయినటువంటి స్త్రీలు, వీళ్ళు అలాగే తన బుద్ధిని, వీటన్నిటిని కూడా మనం కష్టపడి రక్షించుకోవాల్సినటువంటిది. కా కల్పలత లోకే సచ్చిష్యాయ అర్పితా విద్య, కల్పలత అంటే ఏమిటి లోకంలో అంటే మంచి శిష్యుడికి అర్పించినటువంటి విద్య, అది ఎన్నో ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అది కహ అక్షయ వటవృక్ష స్యాత్, అక్షయ వటవృక్షం, మర్రి చెట్టు, అక్షయమైనటువంటి మర్రి చెట్టు ఏది, వటవృక్షం ఏది అంటే విధివత్ సత్పాత్ర దానం, సత్పాత్ర దత్త దానం యత్, సత్పాత్రలో మనం ఇచ్చినటువంటి విధి శాస్త్రోక్తంగా సత్పాత్రకు చేసినటువంటి దానము, అది అక్షయ వటవృక్షం లాగా చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. కిం శస్త్రం సర్వేషాం యుక్తి అంటే ఆయుధాలను మనం ఏదైనా చేయాలంటే ఆయుధాల ద్వారానే చేయక్కర్లేదు. యుక్తియే మనకి ఆయుధం. మాతాచక, అందరికీ తల్లి ఎవరు అంటే ధేను, గోమాత అందరికీ తల్లి. కిందు బలం, బలం అంటే ఏమిటి, ఏదో కండలు ఉండటం కాదు, ధైర్యంగా ఉండటమే బలం. కో మృత్యు, మరణం ఏది అంటే అవధాన రాహిత్యం, అవధానం అంటే జాగ్రత్తగా ఉండకపోవటం అనేటువంటిదే మరణంతో సమానం. జాగ్రత్తగా లేకుండా రోడ్లో వెళ్తేనే ఎక్కడైనా అదే మరణంతో సమానం. కుత్ర విషం దుష్టజన, విషం అనేది ఎక్కడుంది అంటే దుష్టజనులలో ఉంది. కిమిహ అశౌచం భవేత్, కిమిహ అశౌచం భవేత్, ఏది మనకి కాలుష్యం, మనుషులకి కాలుష్యమైనటువంటిది ఏది అంటే రుణం, అప్పు. మనం చేసినటువంటి అప్పే మనకి ఎక్కువ కాలుష్యాన్ని కలిగించేది. ఏం అభయమిహ, భయం లేనటువంటిది ఏది మనకి అంటే వైరాగ్యమే భయం లేనిది, వైరాగ్యమేవా భయం. భయం అపి కిం, భయం అంటే లోకంలో భయమైంది ఏది అంటే విత్తమేవ సర్వేషాం, డబ్బే అందరికీ భయాన్ని కలిగించేటువంటిది, బాధని కలిగించేటువంటిది. కా దుర్లభ నరాణం హరిభక్తి, మానవులకు దుర్లభమైనటువంటిది ఏది అంటే హరిభక్తి. పాతకంచకిం హింస, పాపాన్ని కలిగించేది హింస. కోహి భగవత్ప్రియ స్యాత్, భగవంతుడికి ఎవడు ఇష్టమైన వాడు. యహ అన్యం నోద్వేజయేత్ అనుద్విగ్న, ఎవడైతే తను బాధపడకుండా ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉంటాడో వాడే భగవంతునికి ప్రియమైన వాడు. కస్మాత్ సిద్ధి తపసః, ఈ లోకంలో సిద్ధి దేని వల్ల కలుగుతుంది అంటే తపస్సు వలన కలుగుతుంది. బుద్ధత్వను భూసురః, ఎవడు
ఎవడు పండితుడు అంటే భూసురై కృతా బుద్ధి అంటే పండితుల ద్వారా నేర్చుకున్నటువంటిది ఇక్కడ బుద్ధి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. వృద్ధోపసేవల వలన కలిగినటువంటిది బుద్ధి. కే వృద్ధా, వృద్ధులంటే ఎవరు అంటే ఏ ధర్మ తత్వజ్ఞ, ధర్మతత్వం తెలిసిన వాళ్ళు చిన్న వయసులో ఉన్నా కూడా వాళ్ళు వృద్ధులతో సమానం. ఎంత పెద్దవాళ్ళైనా వయసు వచ్చినా కూడా ధర్మం తెలియనటువంటి వాళ్ళని వాళ్ళ మాటలు మనం ఆచరించాల్సిన పని లేదు. సంభావితస్య మరణాద్ అధికం కిం అంటే ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడికి మరణం కంటే లోకంలో భయంకరమైనటువంటిది ఏది? సంభావితస్య చ కీర్తి మరణాద్ అతిరిచ్యతే అని. కనుక అటువంటి వాళ్ళకి మరణం కంటే కూడా గొప్పది ఏంటి అంటే దుర్యశో భవతి, మంచి వారికి అపకీర్తే మరణం కంటే ఎక్కువ హాని కలిగించేది. లోకే సుఖీ భవేత్కః, సుఖి అయిన వాడెవడు ఈ లోకంలో అంటే ధనవంతుడు సుఖాన్ని పొందుతాడు. ధనం అంటే ఏమిటి అంటే యతశ్చ ఇష్టం. ధనం అంటే ఏమిటి అంటే ఏదో డబ్బులు కట్టలు పెట్టేసుకోవడం కాదు ధనం అంటే. యతశ్చ ఇష్టం, దేని ద్వారా మనకి ఇష్టాన్ని సంపాదించగలుగుతామో అదే ధనమైనటువంటిది. కానీ ఏది ప్రయోజనాన్ని కలిగిస్తుందో అదే ధనం. కానీ లాకర్లో పెట్టుకున్నటువంటి అవన్నీ ఎక్కువ కాదు. సర్వసుఖానాం బీజం కిం, అన్ని సుఖాలకి బీజమైనటువంటిది ఏది? పుణ్యం. దుఃఖమపి కుతః పాపాత్, దుఃఖం పాపం వలన కలుగుతుంది. కస్య ఐశ్వర్యం యః కిల శంకర ఆరాధయేత్ భక్తి. ఐశ్వర్యం ఎవడికి కలుగుతుంది అంటే ఎవడైతే శంకరుణ్ణి భక్తిగా ఆరాధిస్తాడో వాడికి ఐశ్వర్యం కలుగుతుంది. కో వర్ధతే, ఎవడు అభివృద్ధి పొందుతాడు సాధిస్తాడు? వినీత, వినయం కలవాడు. కోవా హీయతే, ఎవడు నశించిపోతాడు? యో దృప్త, దర్పం మదం కలిగినటువంటి వాడు. కో న ప్రత్యేతవ్య, ఎవడిని మనం విశ్వసించకూడదు? యశ్చ అనృతం బ్రూయాత్, అబద్ధాలు చెప్పేవాడిని విశ్వసించకూడదు. కుత్ర అనృతే ప్యపాప, ఎప్పుడు ఎటువంటి సందర్భంలో అసత్యం పలికినా కూడా కొన్ని సందర్భాల్లో పాపం రాదంటారు. అది ఎటువంటి సందర్భంలో రాదు? యచ్చోక్తం ధర్మరక్షార్థం, ధర్మాన్ని రక్షించడం కోసం చెప్పే అసత్యానికి కూడా పాపం రాదు. కో ధర్మ అభిమత యహ శిష్టానాం నిజకులీనానాం. ధర్మం అంటే ఏమిటి అంటే మంచి వాళ్ళు ఆచరించేది, మంచి కులంలో పుట్టినటువంటి వాళ్ళు, మన కులంలో పుట్టిన వాళ్ళు చెప్పేది ధర్మము. సాధు బలం కిం దైవం, సాధువులకు మంచి వారికి బలం ఏమిటి అంటే దైవం. కస్సాధువు సర్వదా తుష్ట, సాధువు అంటే ఎవడు? సర్వదా తుష్ట, ఎప్పుడు సంతోషంతో ఉండేవాడు. దైవం కిం, దైవం అంటే ఏమిటి అంటే యత్ సుకృతం, పుణ్యమే, మంచి పనే దైవంతో సమానమైనది. కహ సుకృతి, మంచి పనులు చేసేవాడెవడు? పుణ్యవంతుడెవడు? శ్లాఘ్యతే చ సద్భి, మంచి వాళ్ళ చేతే పొగడబడిన వాడే పుణ్యవంతుడు, వాడే మంచి పనులు చేసేవాడు. గృహమేధినశ్చ మిత్రం కిం, గృహస్థుడికి అంటే సంసార జీవితంలో ఉన్నటువంటి వాడికి ఫ్రెండ్, మిత్రం ఎవరు అంటే భార్య, భార్యే వాడికి మిత్రుడు. కో గృహీ చ, గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాడు ఎవడు అంటే కేవలం పెళ్లి చేసుకోగానే వాడు గృహస్థుడైపోతాడా, ఆశ్రమంలో ప్రవేశిస్తాడంటే అటువంటి వాడు కాదు. యో యజతే, గృహస్థాశ్రమం ఉన్నదే యాగాలు, పూజలు, అలాగే దానాలు చేయటానికే గృహస్థం ఉన్నది. అటువంటి వాడే గృహస్థుడు అవుతాడు, కానీ అందరూ పెళ్లి చేసుకున్నంత మాత్రాన కాదు. కో యజ్ఞ, యజ్ఞం అనగానేమి? యహ శృత్యా విహిత శ్రేయస్కరో నృణాం. యజ్ఞం అంటే ఏంటి? వేదములతో చెప్పబడినటువంటిది, అలాగే మానవులకి శ్రేయస్సును కలిగించేది యజ్ఞం అంటే. కస్య క్రియ హి సఫల, ఎవడు చేసేటువంటి పని సఫలమవుతుంది అంటే యః పునరాచారవాన్ శిష్ట, ఎవడైతే ఆచారవంతుడో శిష్టుడో వాడి పని సఫలమవుతుంది. కశిష్ట, శిష్టుడు అంటే ఎవడు? యో వేద ప్రమాణవాన్, ఎవడైతే శిష్టుడు అంటే ఎవడంటే వేద ప్రమాణంగా ఆచరించేటువంటి వాడే శిష్టుడు. కోహత క్రియాభ్రష్ట, నశించిపోయినటువంటి వాడు, నాశనం అయిపోయిన వాడు ఎవడు అంటే క్రియాభ్రష్టుడు, క్రియ చేత భ్రష్టమైనటువంటి వాడే. కో ధన్య, ధన్యుడెవడు అంటే సన్యాసి, అన్నిటిపైన దేనిపైన ఆశ లేనటువంటి వాడు సన్యాసి. కో మాన్య,
పూజించదగిన వాడెవడు, గౌరవించదగిన వాడెవడు, పండిత సాధువు. అలాగే కసేవ్య సేవించదగిన వాడెవడు, యో దాత దానం చేసేవాడు. దాత అంటే ఎవడు, కో దాత యహ అర్థి తృప్తి మాతనుతే. దానం అంటే ఏదో రూపాయి 2 రూపాయలు చేయటం కాదు, అర్థి యాచకుల యొక్క తృప్తిని కలిగించేవాడే దాత. కిం భాగ్యం దేహవతాం, దేహవంతులకి భాగ్యమైనటువంటిది ఏది మానవులకి అంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కహ ఫలి, ఎవడు సఫలం అవుతాడు అంటే కృషికృతి, ఎవడైతే కృషి చేస్తాడంటే ప్రయత్నాలు చేసేవాడు, అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి ఫలాలు దొరుకుతాయి. కస్య న పాపం, పాపం అంటని వాడేవాడు, జపం చేసేవాడికి పాపం అంటదు. కహ పూర్ణ యహ ప్రజావాన్ స్యాత్, పరిపూర్ణమైన కంప్లీట్ మ్యాన్ ఎవడు అంటే ప్రజావాన్ స్యాత్, పిల్లలు ఉన్నటువంటి వాడే, వాళ్ళని పెంచి పెద్ద చేసినటువంటి వాడే పూర్ణమైన మనిషి. కిం దుష్కరం నరాణం, మానవులకి దుష్కరం అయినటువంటిది ఏది అంటే యన్ మనసో నిగ్రహ సతతం, మనసుని నిగ్రహం చేసుకోవటమే మానవులకి అత్యంత కష్టమైన పని. కో బ్రహ్మచర్యవాన్ స్యాత్ యశ్చ అస్ఖలితవాన్ ఊర్ధ్వరేతశ్చ, ఎవడికైతే ఊర్ధ్వరేతస్కుడవుతాడో వాడినే బ్రహ్మచారి అని అంటారు. కాచ పరదేవత ఉక్త, పరదేవత అంటాము. ఎవరు పరదేవత అంటే చిచ్చక్తి, మన జ్ఞాన శక్తే, చిచ్చక్తియే పరదేవత. కో జగద్భర్త, ఈ ప్రపంచానికి తండ్రి ఎవరు అంటే సూర్యుడే ప్రపంచానికి తండ్రి. సర్వేషాం కో జీవన హేతు సపర్జన్య, అందరినీ బ్రతికించేది దేవుడు ఎవడు అంటే వరుణ దేవుడు. పర్జన్య అంటే మేఘము దేవుడు. కశూర, సూర్యుడెవడు, యహ భీతత్రాత, అంటే భయపడిన వారిని రక్షించేవాడే సూర్యుడు. త్రాతాచక సహా గురువు, మన అందరినీ రక్షించేది ఎవడంటే గురువు మాత్రమే అందరినీ రక్షిస్తారు. కోహి జగద్గురు రుక్త, జగద్గురు అంటే ఎవరు అని అడిగారు. శంభు, పరమేశ్వరుని అవతారంగా పుట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు రాజు నా విష్ణు పృథివీపతి అంటే విష్ణు వంశీ లేనటువంటి వాడు రాజుగా ఉండలేడు. అలాగే శంభు వంశీ లేనటువంటి, ఈశ్వరుని వంశీ లేనటువంటి వాళ్ళు జగద్గురువుగా ఉండలేరు. కనుక జగద్గురువులు అంటే ఈశ్వరుని అంశావతారంగా, ఈశ్వరుని అవతార పురుషులుగా మనం స్వీకరించాలి, తెలుసుకోవాలి. జ్ఞానం కుతః, జ్ఞానం ఎవరి నుంచి వస్తుంది అంటే శివాదేవ, శివుడి దగ్గర నుంచే మనకి జ్ఞానం అనేటువంటిది దొరకాలి. ముక్తి లభేత కస్మాత్, ఎవరి నుంచి మనకి ముక్తి దొరుకుతుంది, ముకుంద భక్తే, ముకుందుని మీద ఎక్కువైన భక్తి వలన మోక్షం ఇచ్చే జనార్దనాథ్ అంటారు. అందుకనే ముకుంద కహ, ముకుందుడు అంటే ఎవరు, యహ తారయేద్ అవిద్యాం, అవిద్య నుంచి మనని తరింపచేసేవాడు. కాచ అవిద్య అంటే ఏమిటి అంటే ఏది ఆత్మను అస్ఫూర్తి, మన గురించి మనం తెలుసుకోలేకపోవటమే, మనం పరమాత్మ స్వరూపంలో తెలుసుకోలేకపోవటమే అవిద్య. దాన్ని తరింపజేసేటువంటి వాడు ముకుందుడు. కస్య న శక్యతే, కస్య నా శోక, శోకం ఎవడికి అంటదు. కస్యాత్ యస్యాద్ అక్రోధ, కోపం లేనటువంటి వాడికి శోకము ఉండదు. కిం సుఖం తుష్టి, సుఖం అంటే ఏమిటి అంటే తుష్టి, సంతోషమే సుఖం. కో రాజా ఎవరు, రంజనాద్ రాజా అంటే ప్రజారంజనం చేసేటువంటి వాడే రాజు. కశ్చ స్వ నీతి సేవకో నీచ సేవకో యస్యాది, నీచులని సేవించేటటువంటి వాడు కుక్కతో సమానమైన వాడు. కో మాయి అంటే ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఎవడు అంటే పరమేశ్వరుడే ఇదంతా మాయ ద్వారా మనకంతా కల్పిస్తున్నాడు ఇదంతా. కహ ఇంద్రజాలాయతే ప్రపంచోయం, ఇంద్రజాలం చేసేవాడు పరమేశ్వరుడైతే ఇంద్రజాలం ఏది, ఆయన చేసే ఇంద్రజాలం ఏంటంటే ఈ ప్రపంచమే ఇంద్రజాలం. కహ స్వప్న నిభ, స్వప్నం లాంటిది ఏది, కళ లాంటిది ఏంటంటే జగత్ వ్యవహార, ఈ ప్రపంచం ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా స్వప్నం లాంటిది. సత్యం అపిచకిం బ్రహ్మ, సత్యం ఒకటే, బ్రహ్మ సత్యం. కిం మిథ్యేది యత్ విద్యా నాస్యం, విద్య వలన నశించిపోయేటటువంటి అజ్ఞానమే భ్రాంతి, మిథ్య. తుచ్చమైనటువంటిది ఏది, శశవిషాణాది. శశవిషాణాది అంటే లోకంలో లేనిది. శశ అంటే కుందేలు, విషాణం అంటే కొమ్ము, కుందేటికి కొమ్ము, అది లేని దాని గురించి మనం శ్రమించటమే తుచ్చమైన పని. కాచ అనిర్వచనీయం చెప్పది, మనం వర్ణించలేనిది ఏది అంటే మాయని గురించి ఇది ఇలా ఉంటుందని వర్ణించలేం. కిం కల్పితం ద్వైతం, కల్పించబడినటువంటిది ఏంటంటే ద్వైతం, రెండున్నాయి, జీవాత్మ పరమాత్మ అని రెండు విడివిడిగా ఉన్నాయి అనుకోవటమే అది కల్పన.
రెండు కాదు ఒకటిగానే తెలుసుకోవటమే అది అద్వైతమే సత్యము అనేది. కిం పారమార్థికం స్యాత్, పారమార్థికమైనటువంటి విషయం ఏదంటే అద్వైతం, పరమార్థాన్ని చెప్పేది అద్వైతం. అజ్ఞాత కుతః అనాది, అజ్ఞతా కుతః అనాది అంటే ఇది అజ్ఞాత్వం, అజ్ఞానం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది అంటే అనాది, ఇది అజ్ఞానం అనేది, దాన్ని తొలగించుకోవాలి. వపుషస్య పోషకం కిం, శరీరాన్ని పోషించేటువంటిది ఏది? ప్రారబ్ధం, మన ప్రారబ్ధ కర్మే మన శరీరాన్ని పోషిస్తుంది. అన్నదాయి కిం, అన్నాన్ని మనకి అన్నాన్ని మనకి ఇచ్చేది, మనకి సంపాదించి పెట్టేది అంటే ఆయుర్దాయం. మనకి ఆయుర్దాయం ఉన్నంతకాలం అన్నం దొరుకుతుంది. బ్రాహ్మణైరుపాస్య, బ్రాహ్మణుల చేత ఉపాసించదగినటువంటి వాడు ఎవడు అంటే గాయత్రి, అర్క, అగ్ని, గోచర, శంభు. గాయత్రి మంత్రం, అర్క సూర్యుడు, అగ్నిహోత్రాలు అన్నీ చేయాలి బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు. ఈ మూడిట్లోనూ ఉన్నటువంటిది పరమేశ్వరుడు అని తెలుసుకుని చేయాలి. గాయత్ర్యా ఆదిత్యేచ అగ్నౌ శంభుచ కిమ్ను, వీటన్నిటిలోనూ ఏముంది? తత్వం, తత్వం అంటే అన్నిట్లోనూ సమానమైనటువంటి పరమాత్మ తత్వం ఉన్నది వీటన్నిటిలోనూ. అలాగే ప్రత్యక్ష దేవత, మనకి దేవుళ్ళు కనపడకపోయినా ప్రత్యక్షంగా మనం చూడగలిగినటువంటి దేవత ఎవరు? ప్రత్యక్ష దేవత ఎవరు అంటే మాత, తల్లి ప్రత్యక్ష దైవం. పూజ్యో గురుశ్చ కహ, మనకి పూజనీయులైన గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరంటే తాత, మన తండ్రి మనకి గురువు. కహ సర్వదేవతాత్మ, సర్వదేవతల స్వరూపము ఆత్మ ఎవడు అంటే విద్యా కర్మాన్వితో విప్రహ, విద్య అలాగే దాని తగిన మంచి పనులు చేసేటటువంటి వాడే, సత్కర్మలను ఆచరించేటువంటి విప్రుడే గొప్పవాడు, సర్వదేవతాత్మ. తస్య కులక్షయ హేతు, కులాన్ని కూడా నశింపచేసేటువంటిది ఏంటంటే సంతాప, సజ్జనేషు యోకారి, సజ్జనులను చూసి మనం కుళ్ళు, అసూయ, ద్వేషం, సజ్జనులని హింసించటం ఇటువంటివన్నీ చేస్తే అది మన కులక్షయానికి కారణమవుతుంది. కేషాం అమోఘ వచనం, ఎవరు చెప్పినటువంటి వచనం, ఎవరి మాట అమోఘంగా ఉంటుంది. ఏ చెప్పున సత్య మౌన శమ శీలాహ, ఎవరైతే సత్యము, మౌనము, శమం అంటే ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కలిగి ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు చెప్పేటువంటి మాట ఫలించి తీరుతుంది, సత్యం అవుతుంది. కిం జన్మ, జన్మ అంటే ఏమిటి? పుట్టుకంటే ఏమిటి? విషయసంగా, ఈ విషయములతో సంబంధం కలిగి ఉండటమే జన్మ. కిం ఉత్తరం జన్మ, తర్వాత జన్మ ఏంటి అంటే పుత్రస్యాత్, పుత్రుడే మనకి తర్వాత, అంటే మన పుత్రుడు మన యొక్క తర్వాత జన్మతో సమానమైన వాడు. కో అపరిహార్య మృత్యు, ఎవడు తప్పించుకోలేనటువంటిది ఏది అంటే మృత్యువు. కుత్ర పదం విన్యసేచ్చ అపూతే దృక్పూతే, ఎక్కడ మనం కాలు పెట్టాలి అంటే దృక్పూతే, మనం చూసి పవిత్రమైనటువంటి, మన చూపుతో పవిత్రమైన శుద్ధమైన స్థానంలోనే కాలు పెట్టాలి. పాత్రం కిం అన్నదానే, అన్నదానాన్ని ఎవడికి అన్నదానం చేయాలి అంటే క్షుధితం, ఆకలిగా ఉన్నవాడికి. కహ అర్చ్యోహి భగవత్ అవతార, పూజించదగిన వాడు ఎవడంటే భగవంతుడి అవతారము. కశ్చ భగవాన్, భగవంతుడు ఎవడంటే మహేశ, శంకర నారాయణ విధ, శంకరుడు, నారాయణుడు, ఇలాగే ఏదో పేర్లు కలిగినటువంటి ఆ పరమాత్మ దేవుడే భగవంతుడు. ఫలమపి భగవద్భక్తే కిం, భగవద్భక్తికి ఏం ఫలము అంటే తల్లోక సాక్షాత్, తల్లోక స్వరూప సాక్షాత్వం, ఆ భగవంతుడి లోకము, భగవంతుడి స్వరూపాన్ని దర్శించుకోవటమే భగవద్భక్తికి ఫలము. మోక్షస్య కహ, మోక్షం అంటే ఏమిటి? అవిద్యానాశ, జ్ఞానం పోవటం, అవిద్యాస్తమయ, అజ్ఞానం పోవటమే మోక్షం అంటే. మోక్షం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది మనకి. ఇక్కడే మనం బ్రతుకుండగానే జీవన్ ముక్తి అంటారు. అవిద్యను పోగొట్టుకుంటే చాలు, అదే మోక్షము. కహ సర్వవేద భూహు, అన్ని వేదాలకి మూల స్థానం ఏది అంటే అథచ ఓం, ఓంకారం నుంచి అన్ని వేదాలు ఆవిర్భవించాయి అని, అదే వేస్ అన్నిటికీ అని. ఇత్యేష కంఠస్థ ప్రశ్నోత్తర రత్నమాలిక ఏషాం, ఈ ప్రశ్నోత్తరమాలిక ఎవరికైతే కంఠస్థం అవుతుందో తే ముక్తాభరణ ఇవ విమలాహ చ ఆభాంతి సత్సమాజేషు, వాళ్ళు మంచి వాళ్ళలో కూడా వాడు ఇంకా మంచివాడుగా, అంటే ముత్యాలహారములు ధరించినటువంటి వాడుగా వాడు వెలుగొందుతూ ఉంటాడు అని చెప్పి చాలా సులభమైన రీతిలో మనకి ఇంత విజ్ఞానాన్ని, ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి శంకరాచార్యులు వారికి ప్రణమిల్లుతూ స్వస్తి ప్రజాభ్య. ఒక
ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, బుద్ధి గణాలు, బుద్ధి గుణములు, గురుభక్తి ఇలాంటి సిద్ధాంతంలో మనం ఎలా అలవర్చుకోవాలి, ఇలాంటి చక్కటి జీవిత సత్యాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.